సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, నిజంగా అండి బాబాగారికి మనం ఎప్పుడు కూడా పూజలు చేస్తూ ఉన్నాము, పరిహారాలు చేస్తూ ఉన్నామక్క. మా కోరికలు ఇంతవరకు కూడా తీరలేదక్క. ఈ నెలలో అయినా కూడా మా కోరిక తీరుతుందా లేదా అని చెప్పి సందేహంగా ఉంది అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. నిజంగా బాబాతో గనక మనం ఒక 21 రోజులు మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా గనక అనుకోగలిగితే ఖచ్చితంగా 22వ రోజున బాబా మనతో మాట్లాడతారండి. ప్రతి విషయానికి కూడా ఒక చిన్న క్లూ అనేది మనకి ఇస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి పని అనేది మీకు నువ్వు చేస్తే గనక నీకు సక్సెస్ అవుతుంది అని కానీ, లేదంటే గనక సక్సెస్ అవ్వాల్సిన విషయాలు మన కళ్ళకు కనిపించేలా చేయటం కానీ, అలాంటి మంచి క్లూలు అనేవి బాబా ఇవ్వటం అనేది జరుగుతుంది. అది ఎలా ఇవ్వబోతున్నారు ఏంటి, మన బాబాతో ఎలా మాట్లాడాలి, 21 రోజులు మాట్లాడడం ఏంటి, 22వ రోజు బాబా మనతో మాట్లాడడం ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి. ఆయన గురించి మీకు తెలియజేయబోతున్నాను. మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అనంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క. నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమ పరంగా కానీ, పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మనందరికీ తెలుసు, బాబా గారికి పూజలు చేస్తూ ఉన్నాము, పరిహారాలు చేస్తూ ఉన్నాము, దునిలో వెళ్ళి కొబ్బరికాయలు వేయటం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము. విభూతిని రోజు కూడా ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ అండి, ఇప్పుడు చెప్పబోయే విధంగా ఎంతమంది మనం చేస్తున్నాము అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలండి. నిజంగా ఒక భక్తురాలి విషయంలో తనకి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేశారండి. ఆవిడ ఏమంటున్నారు అని అంటే, అక్క నేను నిజంగా మా ఇంట్లో వాళ్ళు చాలా వరకు మా అమ్మ చనిపోయారు, నాకు ఒక సవతి తల్లి ఉంది. నేను ఇంట్లో పని చేసుకోవడం, పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోతూ ఉండేదాన్ని. నేను మామూలుగా అయితే నేను పూజలు అవి చేసుకోవడానికో, లేదంటే బాబాకి నైవేద్యం పెట్టడానికో నాకు కుదరదక్క. నాకు బాబా అంటే చాలా ఇష్టం. నేను నిజంగా మీ వీడియోస్ కూడా నేను ఎన్నో చూస్తూ ఉన్నాను. ఫస్ట్ మీరు ఒక వీడియోని మాకు అందజేశారు కదా, ఆ వీడియోలో చెప్పారు బాబాని మనం ఎలా చూసుకోవాలి అని. నిజంగా అక్క నేను అలా ఫాలో అయ్యాను అని. అంటే తను ఏం చేసింది అని అంటే అండి, పొద్దున్నే లేవగానే అక్క నాకు పూజలు చేయకపోయినా, పరిహారాలు చేయకపోయినా, నైవేద్యం పెట్టకపోయినా సరే 21 రోజులండి తను కరెక్ట్గా ఇలాగ పొద్దున్నే లేవగానే రోజు కూడా బాబాని విగ్రహం కానీ, ఫోటో కానీ, మన దగ్గర ఏది ఉంటే అది ఆ ఫోటోతో వెళ్ళి తను మాట్లాడేదంటండి. బయటికి వెళుతూ ఉంటే, కాలేజీకి వెళుతూ ఉంటే పొద్దున్నే లేవగానే ఒక గుడ్ మార్నింగ్ చెప్పడం కానీ, బాబా లేసారా, బాబా కాఫీ టీ తాగారా అని చెప్పేసి, ఇంట్లో కాఫీ టీ తను పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా తాగారా బాబా, ఫోన్ చేశారా, నేను కాలేజీకి వెళుతున్నాను అని చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక మాట చెప్పడం. ఇంకా కాలేజీ నుంచి వచ్చిన తర్వాత కాలేజీలో ఏం జరిగింది అని, అంటే తనకి అమ్మ లేదండి, చెప్పుకోవడానికి అమ్మ లేదు కాబట్టి రోజు నేను బాబాతోటే కూర్చొని మాట్లాడేదన్నాక ఏ విషయం జరిగినా కూడా, కాలేజీకి వెళ్ళి రాగానే అమ్మ ఉందనుకోండి, మా అమ్మగారు ఉంటే మన అమ్మతో మాట్లాడుతూ ఉంటే, అమ్మాయి పలానా ఇలా జరిగింది, మా ఫ్రెండ్ ఇలా నాతో మాట్లాడుతుంది, ఇంత క్లోజ్గా ఉందనో, ఏ ప్రాబ్లం ఉన్నా, సంతోషం ఉన్నా, ఏది ఉన్నా సరే మనం షేర్ చేసుకుంటాం. అలాగే వచ్చి రాగానే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని బాబా ముందు కూర్చొని మాట్లాడుతుందంటండి. ఇలాగా తనకి బాగా అలవాటు అయిపోయింది. ఇంకా సాయంత్రం పూట తను పార్ట్ టైం జాబ్ చేస్తుందండి. ఒక జెరాక్స్ షాప్లో తను ఒక పార్ట్ టైం జాబ్ చేస్తుంది. షాప్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే లేవగానే కాలేజీకి వెళ్ళేటప్పుడు అయినా సరే, సాయంత్రం అయినా సరే బాబా విభూతి పెట్టుకోవడం, వెళ్ళేటప్పుడు బాబాకి చెప్పడం, రాగానే వచ్చేసి బాబా భోంచేశారా అని చెప్పి అడగడం. అంటే
మధ్యాహ్న టైంలో మన ఇంట్లో లేమనుకోండి, బాబాని భోంచేశారా అని చెప్పేసి అడగటం, బాబా ఏం చేస్తున్నారని. సాయంత్రం పూట అండి మన వల్ల అయితే కనుక మనం తినే భోజనాన్ని బాబాని ఫస్ట్ మనసులో తలుచుకొని బాబాకి నైవేద్యంగా, అంటే మనం తన విడిగా వండి పెట్టాలి అని అంటే కష్టం అనుకోండి, మనం భోజనం చేస్తున్నాం, ఒక ఇడ్లీనో దోశ లేదంటే అన్నమో ఏదైతే మనం తింటున్నామో అది ఒక ముద్దలాగా చేసి అది పక్కన పెట్టేదంటండి తను. నిజంగా అక్క, బాబా నీకు మీరు కోపడకండి నా మీద, నా వల్ల ఇదే కుదురుతుంది, నేను విడిగా మీకు నైవేద్యం ఏం చేసి పెట్టలేకపోతున్నాను అని చెప్పి ఆ తినే అన్నాన్ని ఒక ముద్ద చేసి బాబా కానీ విడిగా తీసేదండి. అప్పుడు ఆ ముద్దను తీసుకెళ్ళి బయట కాకికి పెట్టేదంటండి. నిజంగా రోజు మాట్లాడడం, బాబాతో వచ్చిన విషయాలన్నీ కూడా, జరిగిన విషయాలన్నీ బాబాగా చెప్పడం, ఇలా చేస్తూ ఉండేసరికి తనకి అండి 21 రోజులు ఖచ్చితంగా 22 తను చెప్పారంట. తను మన వీడియోస్ చూసి ఇలా చేశానక, మీరు ఫస్ట్లో ఒకసారి చెప్పారు కదా 21 రోజులు ఖచ్చితంగా చేశాను, 22వ రోజున బాబా నాతో మాట్లాడడం అనేది తెలిసింది నాకు. నిజంగా అండి 22వ రోజున ఏమైంది అని అంటే, తను కాలేజీకి వెళ్తుందండి పొద్దున. ఆ రోజు బాగా వర్షం ఇంట్లో. అమ్మ నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు ఈరోజు అని చెప్పి ఎవరో చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. వెనక నుంచి చూస్తే ఎవరు కనిపించలేదక్క నాకు, కానీ ఎవరో నాతో మాట్లాడినట్టుగా, నా భుజం తట్టినట్టుగా అనిపించింది అని చెప్పేసి తను అనుకున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే బాబాని చూశానక్క. సడన్గా చూసేసరికి బాబా ఫేస్లో ఆ మొహం అనేది చాలా ప్రకాశవంతంగా, ఎంతో సంతోషంగా ఆ బాబానే నన్ను పలకరించినట్టుగా అనిపించింది అక్క. నిజంగా ఈరోజు వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకు ఇలా రోజు వెళుతూ ఉండేదాన్ని, ఎప్పుడు నాకు ఏ ఆటంకము రాలేదు, ఈ రోజు వచ్చేసి బాబా ఇలా వద్దు అంటున్నారు అని అంటే ఏదో ఒక విషయం ఉంది అని చెప్పి. నిజంగా అండి ఆ రోజు ఇంకా కాలేజీకి వెళ్ళడం మానేసింది, తను వెళ్ళలేదన్నమాట. నిజంగా ఆ రోజు సాయంత్రం అండి అక్కడ ఆ కాలేజీలో ఒక అపాయం అండి, అంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల ఆ కాలేజీలో కొంత అపాయం అనేది జరిగింది. కొంతమందికి దెబ్బలు తగలడం అలాగనేది జరిగింది. ఆ తర్వాత ఆ దెబ్బల నుంచి వాళ్ళు బయటపడడానికి ఒక 2-3 రోజులు పట్టింది అని చెప్పి తను తెలుసుకోగలిగిందండి. ఇలాగా ఏదో ఒక రూపంలో అమ్మ ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు అని చెప్పడం. ఆ తర్వాత అండి ఒక సంవత్సరం తర్వాత తన చదువంతా కూడా అయిపోయింది. ఇంకా అలాగ ఎప్పుడూ కూడా తనకు అలవాటైపోయింది, పొద్దున్నే లేవగానే బాబాతో మాట్లాడడం, వచ్చిన తర్వాత మాట్లాడడం, ఇలాగా ఇంకా బాబా చేసే ప్రతి పని కూడా తనకి తెలియజేస్తూ ఉన్నారండి. ఒక మంచి జాబ్ ఈరోజు రాబోతుంది, అమ్మ ఈ పలానా జాబ్ వద్దు, దీనికంటే మంచి జాబ్, నువ్వు ఇంకొక జాబ్ ట్రై చేయొచ్చు అని చెప్పి ఏదో ఒక మెసేజ్ రూపంలో కానీ, లేదంటే ఎవరో మాట్లాడుతున్నట్టు కానీ. నిజంగా తనకైతే ఎప్పుడైతే మనం మాట్లాడతామో ఎదుటి వాళ్ళతో, మంచిగా మాట్లాడతామో, ఎదుటి వాళ్ళు ఎలా అయితే మనకి రెస్పాన్స్ చేస్తారో, అలాగే ఏ భగవంతుడైనా అండి, మీరు బాబాని మట్టుకే కాదు ఏ భగవంతుడితో అయినా సరే మీరు పర్సనల్గా మాట్లాడితే చాలు, మీ వల్ల అయిన నైవేద్యం పెట్టండి, మీరు తినే భోజనాన్ని ఒక ముద్ద ఆయన కోసం తీసి పెడితే చాలన్నమాట. నిజంగా ప్రతి విషయంలోనూ అడుగడుగున మనకి కాపాడుతూ, మనకి చేయాల్సిన మంచి మంచి పనులని ముందుగానే తెలియచేస్తూ, ఇది మంచిది కాదు అనే విషయాన్ని కూడా ఆయన తెలియచేస్తూ మనల్ని కాపాడుతూ మన వెనకాలే ఉంటారు అని అంటే కనుక నిజంగా ఒక 21 రోజులండి. ఈ రోజు నుంచి, ఈ రోజు 1వ తారీఖు చాలా మంచి రోజు అండి. ఈ రోజే మొదలు పెట్టండి ఫ్రెండ్స్. మీరు పొద్దున్న నుంచే మరి మాట్లాడలేకపోయినా కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయినా సరే, బయటకు వెళ్ళేటప్పుడు, వచ్చిన తర్వాత అయినా సరే, పడుకునేటప్పుడు బాబాకు ఒక గుడ్ నైట్ చెప్పడం, పొద్దున్నే లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పడం, ఇలాగ మాట్లాడుతూ ఒక 21 రోజులు ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకొని మీరు చేయగలిగితే ఇదే అలవాటైపోతుందండి. 22వ రోజున ఖచ్చితమైన ఒక ఫలితం అనేది మనకు కనిపిస్తుంది. ఎవరు తోడున్నా లేకపోయినా సరే ఆయన మాటలు అనేవి మనకు తోడుగా ఉంటాయి. ఒక్కొక్క విషయంలో కూడా మనకి ఒక్కొక్క క్లూని అంటే ముందుగానే తెలియచేస్తూ ఉంటారు కొన్ని మంచి మంచి సంకేతాలని. ఆ సంకేతాలని తలుచుకొని మనం ఫాలో అవ్వగలిగితే నిజంగా మన జీవితం అనేది ఎంతో పూల బాటలాగా, ఒక బంగారపు బాటలాగా మారిపోతుందండి. ఇది అక్షరాల నిజం. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.